ఇప్పుడు మీకు ఏం కావాలి అది చెప్పు మాకు ఇప్పటికీ రికార్డు రాలేదు, మాకు బుక్ పేసి కాలేదు. గతంలో సుఖం మేము అప్లికేషన్ ఏం జరిగింది, కాకపోతే ఇప్పటి సుఖం మాకు ఏ రెస్పాన్సిబుల్ రాలేదు. అందుకోసం మరి ఈరోజు మాకు వేరే వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ చేస్తుంటే దాని విషయంలో వచ్చి మరి మీ దగ్గరికి వచ్చాం మేము. మా ఎడపల్లి మండలం జాన్కాపేట గ్రామస్తులం. మేము ఎడపల్లి మండల శివార్లో మా గతంలో 1993లో మా అమ్మలకు జోగిలు కాబట్టి వాళ్ళకు 10 ఎకరాల భూమి ల్యాండ్ ఇచ్చారు, మంచికి ఎకరం చొప్పున ఇచ్చారు. కాబట్టి అదే మేము ఇప్పటికి సుఖ కొనసాగిస్తూ మేము ఇప్పటికి సుఖ కబ్జాల నుండి మేమే సాగు చేస్తున్నాము. చేయంగా గత 2018లో ఏం జరిగిందంటే వేరే వ్యక్తి వచ్చి మాకు మా పేరు నుండి వేరే వ్యక్తి చేంజ్ అయింది, మారడం జరిగిన తర్వాత సుఖ మేము ఇప్పటికీ సుఖ కబ్జాలనే ఉన్నాము. కాబట్టి ఇంతవరకు 2 సంవత్సరాలకు ఏమనలేరు. 2 సంవత్సరాల నుంచి మళ్ళీ మాకు బెదిరించుకుంటా ఇది చేస్తున్నారు. అయితే మాకు ఇప్పటికి సుఖ ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ఇది చేస్తే మాకు బుక్కులు ఇష్యూ చేయమంటే మాకు బుక్కులు ఇస్తలేరు. మరి గత 2018లో ఏదైతే ఉందో అప్పటి నుంచి రికార్డు కోరాము. అప్పటి నుంచి రికార్డు కోరి మాకు బుక్కులు ఇష్యూ చేయాలని మేము ఎంఆర్ఓ గారిని కోరాము. 1993లో ఇచ్చిన మా ఎన్ఎస్ఎఫ్ భూములు, మా జోగిన్లకు మా అమ్మలకు ఇచ్చిన భూములను 2018 వరకు మేము కబ్జాలో చేసుకుంటున్నాం. ఆ భూమి చేసుకుంటూ ఉంటున్నప్పటికీ ఆ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన బుక్కుల ద్వారా వాళ్ళు వేరే ల్యాండ్ ముస్లిం వాళ్ళు వచ్చేసి మా భూములు అని చెప్పేసి వాళ్ళు పట్టా చేయించుకున్నారు. అప్పటికి ఆన్లైన్ పాని మా మీద ఉన్నది, మా అమ్మల పేరు నుంచి మా పేరు మీద కూడా మారింది. తర్వాత మా భూములు అని చెప్పేసి వాళ్ళ పేరు మీద ఆన్లైన్ పాని చేసుకొని బుక్ చేసుకున్నారు. తర్వాత అక్కడ నుంచి మేము ఇప్పటికీ కబ్జాలో మేమే ఉన్నాము. మా భూములో మేము చేసుకుంటే ఆయన మమ్మల్ని బెదిరించడానికి పోలీస్ స్టేషన్కి అప్లికేషన్ ఇవ్వడం. నేను కాంగ్రెస్ లీడర్ని, కార్పొరేటర్ని, నిజామాబాద్ కార్పొరేటర్ని. మాకు పిసిసి చీఫ్ మినిస్టర్ మహేష్ గౌడ్ తెలుసు, అందరు తెలుసు. మా భూమి మాకు వదిలేస్తారా లేదా, మా భూమి మాకు కావాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది, మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. మేము తహసీల్దార్ కోరడం ఏంటంటే 2018లో రికార్డుకు వచ్చిన మా బుక్కులు వచ్చినవి ఉన్నాయి, మా పేరు మీద బుక్కులు ఇష్యూ అయినా బుక్కులు ఆపేసి ఇంకొకలా వేరే పేరు మీద చేయడం అది ఎంతవరకు కరెక్ట్? మా బుక్కులు మాకు రావాలి, మా భూమి మాకు కావాలని చెప్పేసి తహసీల్ గారిని కోరుతున్నాం.